నమస్కారం. ఎందరో మహానుభావులతో మనం సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఎందరో యోగులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మాణిక్యేశ్వరి మాతగారి ఆలయంలో మాణిక్యేశ్వరి మాతగారి సన్నిధిలో మనమున్నాం. మాణిక్యేశ్వరి మాతగారి పేరు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా శివయ్య గారు పేరు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అమ్మతో అత్యంత సన్నిహితంగా ఉండి అమ్మ సమాధి అనంతరం ఆ బాధ్యతలను స్వీకరించి నిర్వహిస్తున్నటువంటి శివయ్య గారు వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అండి. నమస్కారం స్వామి, మీరు అసలుకి అమ్మ దగ్గరికి రావాలనే ప్రేరణ ఎప్పుడు మొదలైంది, ఎలా జరిగింది? ఓం శ్రీ గురుభ్యో నమః. చిన్నప్పటి నుంచి కూడా మాలో భక్తి అనేది ఆ కుటుంబం మేనత్తలు చాలా భక్తి చేస్తుండేటవాళ్ళు. వాళ్ళ వెంటే నేను ఉదయం నుంచి పూజ పునస్కారం అవంతా కూడా చేస్తుండేటోళ్ళం. ఆ విధంగానే చిన్నప్పటి నుంచి గుళ్ళకు పోయేది, గోపురాలకు పోయేది జరుగుతుండేది. చిన్న వయసు రాగానే వాళ్ళ వెంబడే తిరుగుతూ పూజా కార్యక్రమాలు, గురుభక్తి అనేది ఎక్కువైంది. వాళ్ళు బ్రహ్మంగారి చరిత్ర కూడా చదివి వినిపిస్తుండేటవాళ్ళు. ఆ సమయంలో మాకు కూడా చిన్నప్పటి నుంచి ఏం ప్రేరణ నడుస్తుండే, గురువు దగ్గరకు పోవాలా, గురువు ఎక్కడో జన్మించున్నాడు, గురు సన్నిధానానికి పోవాలా, ఎక్కడున్నాడో మనకు తెలియదు కదా అనే భావననే. అయితే వీళ్ళంతా గురువులు కాదు, ఎవరయ్యా, తిరుపతి వెంకటరమణే కులదేవత. తిరుపతి వెంకటరమణ నా గురువు దగ్గరికి చేర్చే వరకు ఎక్కడున్నాడో తెలియదు, నీవే నాకు గురువు అనుకొని వెంకటరమణని ఆరాధిస్తుండేటవాడు. అయితే జన్మించింది నెల్లూరు జిల్లా, నల్గొండ జిల్లాలో ఉద్యోగం చేయడానికి వచ్చాము. వచ్చిన తర్వాత అక్కడ అమ్మగారి భక్తులతోటి మనకి స్నేహం ఏర్పడింది. అందరూ కూడా వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తుండేటవాళ్ళు. ఇప్పుడు అమ్మగారి గురించి వాళ్ళు చెప్పారు. అది చెప్తే నేనన్నా, అమ్మగారు ఉన్నారు, మీరు వస్తారు అమ్మగారి దగ్గరికి అని అడిగారు వాళ్ళు. అడిగితే నేనేమంటే, మా గురువు అంటే ఎట్ట ఉండాలి, నిరాడంబరుడై ఉండాలి, నిరాడంబరమైన వస్త్రధారణ కలిగి ఉండాలి, చిరిగిన వస్త్రాలు ధరించేదానికి కూడా సంకోచించని వాడై ఉండాలి, తన యొక్క భక్తులకి ఆడంబరమైన మాటలు ఇలాంటివి చెప్పి ధన ప్రేరణ అవన్నీ లేకుండా ఉండాలి. ఆ విధంగా ఎవరుంటారో ఆ విధంగా ఎవరుంటే అటువంటి వాళ్ళే మాకు గురువు, అక్కడికైతే వస్తామని చెప్పాను వాళ్ళకి. అట్టానా అంటే, అవును మా గురువు అంతటి వాడై ఉంటేనే వస్తాను, మోసమాటలు చెప్పి ఎవరికి కూడా మాయలు మహిమలు మంత్రాలు అవన్నీ కూడా బయటికి చూపెట్టరాదు. అట్లా చూపెట్టి ఏవో మహిమలు చూపెట్టి ఏదో మంత్రాలు తంత్రాలు చూపించి భక్తులు మోసం చేసేటి వాళ్ళు, అటువంటి వాళ్ళ దగ్గరికి మాకు అక్కర్లేదు అని చెప్పి అనుకున్నాము. అట్లా ఎవరుంటే అప్పుడు వస్తాము వాళ్ళ దగ్గరికి, గురువు దగ్గరికి. అంటే అమ్మగారు ఈ విధంగా ఉంటారు, నిరాడంబరంగానే ఉంటారు, వస్త్రాలు సాధారణ వస్త్రాలే ధరిస్తారు, భక్తులతోటి ప్రేమతోటి శాంతితోటి మాట్లాడతారు, ఎవరికి కూడా హస్తాన్ని ఎత్తి ఆశీర్వాదం చేయరు. ఆ విధంగా ఎవరికి కూడా ఈ యొక్క మాయ మాటలు అవన్నీ చెప్పరు అనేది వాళ్ళు అంతా చెప్పారనమాట. అయితే అలాంటి వాడే నాకు గురువు అని అక్కడే నల్గొండలో ఉన్నప్పుడే సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మ నేను ఇంకా మీ దగ్గరికి వచ్చేదానికి కొంత టైం ఉన్నది, అప్పుడు వస్తాను, అప్పుడు దాకా మీ అనుగ్రహం ఉంచండి అని చెప్పి కోరుకున్న తర్వాత కొంతకాలాన్ని అమ్మగారి దర్శనంకి కరీంనగర్ ఆశ్రమంకి వెళ్ళాము. అక్కడ పోయిన తర్వాత అప్పుడు రాములు సార్ గారు, పండిత రాములు సార్ కూడా అక్కడికి వచ్చారు. అది ఫస్ట్ టైం వాళ్ళని చూడటం. వాళ్ళని చూడంగానే నా మనసు ఆకర్షించి ఆయన దగ్గరికి పోవాలి, ఆయనతో మాట్లాడాలి అని చెప్పి పోయి నమస్కారం అండి అన్నాను. ఆయన కూడా నమస్కారం అన్నాడు. ఆయన ఏమన్నా అంటే, ఎక్కడంటే నల్గొండ, అంటే మాది కూడా నల్గొండ, అక్కడ పరిచయం అయ్యి ఆ విధంగా ఉండిందనమాట రామ్ సార్ గారికి మాకు. అట్లా అదేదో పూర్వజన్మ అనుబంధంతో ఆ విధంగా కలిసింది. ఆ తర్వాత అమ్మగారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకున్నాము. అయితే కొంతకాలం అయిన తర్వాత అమ్మగారితో ఒకరోజు మాట్లాడటం జరిగిన తర్వాత అమ్మగారు ఏమన్నారంటే, ఇదే భక్తి విషయంలోనే ఇంట్లో మాకు గొడవ జరుగుతుండేది, ఇంత భక్తి నువ్వు చేయరాదు, ఈ విధంగా ధ్యానం చేయరాదు అని అంటుండేటివాళ్ళు. ఇదంతా సంసారం విడిచి ఇదంతా చేస్తావు, మాకు
మాకు అపకారం చేస్తావు అని అంటే మీకు అపకారం చేసేది ఏముండదు, అంతా దేవుడే చూసుకుంటాడని చెప్పి మేము అంటుంటే, ఆ తర్వాత అమ్మవారు మాట్లాడినప్పుడు ఇంకా సంసారంలో ఉన్నప్పుడు సంసారమును కూడా విడిచిపెట్టాలి నాయన అని అన్నారు. విడిచిపెట్టాలంటే ఎట్టమ్మ అంటే అంతే విడిచిపెట్టాలి వినప్పుడు అని అన్నారు. అప్పుడు అమ్మగారు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత రామ్ సార్ గారు అంటుండేటోళ్ళు, నువ్వు అమ్మ దగ్గర పోతావు, అమ్మ దగ్గరికి పోతావంటే అమ్మగారికి నాకు ఒక్కరోజు మాట్లాడినాం ఒక్కసారి, నేను అమ్మగారి దగ్గరికి ఎట్ట పోతాను, అక్కడెట్ట వ్యవహారం చూస్తాను, ఇట్ట ఎందుకంటావు అని నేను అంటానమాట. లేదు నా మీద నీకు మాట మీద నమ్మకం లేదా, నువ్వు తప్పకుండా అమ్మ దగ్గర పోతావు, నీ పిల్లలకి అమ్మగారి పెళ్లి చేస్తారు, నువ్వు వెళ్ళిన తర్వాత నీ భార్య పిల్లలు అమ్మ దగ్గరికి వస్తారు, అంతా మంచిగా జరుగుతున్నాయి అని చెప్పి అంటుండే ఆయన. సరే ఇంకా అనుకోకుండా వచ్చేసాం అమ్మగారి దగ్గరికి. ఏ సంవత్సరంలో అండి? 1992లో వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోయినారు. ఇంట్లో పిల్లల్ని తీసుకొని ఆమె వెళ్ళిపోయింది. నేను కూడా ఇంకా ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రామసారి ఇంట్లోనే కిరాయికి ఉంటుంటే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీవు కూడా ఎందుకుంటానైనా ధర్మం కాదు కదా, నువ్వు వాళ్ళ దగ్గర కనబో ఎట్టైనా చేసుకో అని అంటే, నేను బయటికి వెళ్ళినాను. వెళ్ళలేక ఒక భక్తుడు తీసుకుపోయినాడు. అక్కడ అమ్మగారి ఆశ్రమం ఉండేది నల్గొండలో, అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆయనకి అమ్మగారు ఏం చెప్పారంట, నీవు శివయ్య దగ్గరికి వెళ్ళు, శివయ్య బాధలో ఉన్నాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళి తీసుకొచ్చుకో నీ దగ్గరికి అని చెప్పారట. ఆయనకు అనుకోకుండా రావటం, అక్కడ ఆశ్రమం దగ్గర తీసుకుపోయినాడు. ఇంకా అక్కడి నుంచి కూడా ఉండే పరిస్థితి లేనప్పుడు అమ్మగారి ఇక్కడికి తీసుకొచ్చి, అక్కడి నుంచి అమ్మగారు నా వెంటే ఉన్న నల్లగొండ నుంచి ఈ స్థానంకి వచ్చే వరకు నా వెంటనే అమ్మ ఇక్కడ తీసుకొచ్చారు 1992. అంటే మీ వెంట అమ్మ ఉండారు అక్కడ బస్సులో కూడా. అమ్మ నేను వస్తుంటే నా వెంటనే పక్కన వస్తానే ఉన్నారు. ఈ స్థానంకి వచ్చే వరకు అమ్మ నా వెంటనే ఉన్నారు. అంటే పక్కన శరీర రూపంలో అమ్మ త్రిశూలం పట్టుకొని కనపడతాను. అవును. అయితే దుఃఖంలో ఏడ్చుకుంటానే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు దర్శనం అవుతుంది. అమ్మ శివరాత్రికి వస్తున్నారని చెప్పి ఇక్కడ భక్తులు అంతా చెప్పారు. సరే అని అనుకున్నాము, ఇక్కడే ఉన్నాము. అమ్మ వచ్చే వరకు ఇక్కడ ఉండనిపోతే కింద బస్సన్న గుడి దగ్గర ఉండని గుణసుందరమ్మ గారని ఇక్కడ అప్పుడు ఉన్నారనమాట. వారు పెద్దగా ఉండేరు గుట్టలో. వాళ్ళు అక్కడ ఉండిన ఆయన అమ్మ వచ్చిందాకంటే అక్కడే ఉన్నాను. అమ్మ వచ్చిన తర్వాత వీళ్ళు అమ్మకి ఒక పిల్లగాడు వచ్చిన్నాడు, ఒక ఆయన వచ్చిన్నాడు, ఆయనకు అంతా బాగా చదువుకున్నాడని ఇక్కడ అనంత స్వామి ఆయన వీళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత అమ్మ నన్ను అక్కడ లోపల సున్నం వేస్తుంటే పిలిచినారు. పిలిచి ఏం ఉంటామని ఆయన ఎక్కడంటే అమ్మ ఆజ్ఞని, ఏం చేస్తామంటే గురువు ఆజ్ఞని ఒకటే మాట అన్నాను. గురువు ఆజ్ఞని సాష్టాంగ నమస్కారం చేశాను. అప్పటి నుంచి గురువు ఏం చెప్తే అదే పాలించుకుంటూ వస్తుంది. అయితే అమ్మని ఎవరు ఎందుకు ముట్టుకోరు? అమ్మగారు పవిత్రమైన ఆత్మస్వరూపులు, మామూలు కాదు అమ్మగారు. ఆ బ్రహ్మంగారు ఐదాధ్యంలో రాసినట్టు, ఇంకా రాముల సారు కొద్దిగా చెప్పాడు, టైం లేనట్టు, ఆయన విరాట్ స్వరూపుడు. అతడే నేను తానే నేను విరాట్ అతడే యానగుంది ఉత్తరాదికి ఉభయ రాజ్యం కర్ణాటక రాజ్యం. ఆయన విరాట్ స్వరూపుడు, మామూలు కాదు. అతడే నేను తానే నేను అని చెప్తున్నాడు. నాకు అమ్మకి తేడా లేదు, అతడే నేను నేనే తానని చెప్తున్నాడు. ఆయన ఎవరయ్యా? విరాట్ స్వరూపం. విరాట్ స్వరూపం అంటే ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, జనరల్గా వినుంటారు. కృష్ణ భగవానుడు కూడా కౌరవ సభలో పోయినప్పుడు తన యొక్క విరాట్ స్వరూపాన్ని భీష్మ పితామహుడు చూపిస్తాడు కదా. అదేవిధంగా అనంతమైన విరాట్ స్వరూపుడు అన్న అంటే అంతటా నిండి ఉంటారు. ఒకసారి అమ్మగారే చెప్పారు, ఆ గదిలో అమ్మగారు తపస్సు చేస్తున్నారంట. తపస్సు చేస్తున్నప్పుడు అమ్మ అంత అమ్మ యొక్క శరీరం అనేది లేకుండా అంతా తానే అయిపోయినారంట. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అంతా తానే అయిపోయి బ్రహ్మాండం అంతా తన శరీరం కనుక బ్రహ్మాండం అంతా ఆ దివ్యమైన వెలుగులో అమ్మగారు అయిపోయినారంట. ఏంది ఈ విధంగా అయిపోయిందని ఆ స్థితి అయిన తర్వాత అమ్మ బయటకు వచ్చి చూస్తే బయట ఏం లేదంట. అంతా తనలోనే ఆ యొక్క విరాట్ స్వరూపాన్ని దర్శనం చేసుకున్నట్టు ఆ పవిత్ర దేహాన్ని ఎవరు కూడా ముట్టితే అమ్మగారికి మంటలు లేస్తుండేవంట. పవిత్ర దేహాన్ని ఎవరైనా ముట్టితే మనం కూడా పవిత్రం ఉంటేనే ఆ దేవుణ్ణి ముట్టడానికి మనకి అర్హత కలుగుతుంది. కాబట్టి ఆ పవిత్రత అనేది అమ్మగారు అట్లా కాపాడుకున్నారు. సుగంధం వేస్తాం, ఆ సుగంధం వాసనలో దుర్గంధం వేస్తే బాగుంటుంది. అట్టా ఆ సుగంధ స్వరూపం అన్నమాట అమ్మవారు. అట్టా ఆ విధంగా అమ్మగారు ఎవరిని కూడా ముట్టనిచ్చలేదు, ఏం లేదు. అదేదో మా పూర్వజన్మ పుణ్యము ఏమో
మమ్మల్ని తరించటానికి అమ్మోళ్ళు ఆఖరణ అంత్యదశలో ఆఖరణ ఈ బాగా లేకుండా రావటం, ఇదంట రావటం, ఒకరి సేవ అవసరం అవటం, అది మమ్మల్ని ఎంచుకోవటం, మా పూర్వజన పుణ్యం మా గురించి అమ్మగారు ఆ కష్టాన్ని స్వీకరించారు. ఆ కష్టాన్ని నేను అన్నాను అమ్మగారి, అమ్మ మీరంతా ఇట ఎవరికి కూడా ప్రతి భక్తునికి కూడా ఏం బాగలేకపోయినా ఏం అడిగినా కూడా వాళ్ళందరికీ అనుగ్రహిస్తారు, మీకు ఎందుకు అనుగ్రహించుకోరు, ఈ విధంగా చేస్తానని కూడా మేము అడగటం జరిగింది అమ్మగారికి. అంటే నాయన నాది నేను చేసుకోవటానికి రాదు, నాది నేను చేసుకుంటే నాకు ఈ శరీరం మీద భ్రాంతి ఉన్నదని ఆ పరమాత్మ దృష్టిలో అవుతుంది, ఈ శరీర కర్మ ఏముంటో ఆ కర్మని నేను భోగించాలి శివయ్య అని చెప్పి అమ్మగారు. అంటే మహాయోగులు ఇప్పుడు చాలామంది చరిత్రలు చదివినా కానీ అంతిమ దశలో ఇప్పుడు మనకి రమణ మహర్షి గారు కానీ రామకృష్ణ పరమహంస గారు కానీ వీరందరూ కూడా అంతిమ దశలో ఒక బాధను అనుభవించే వెళ్ళారు. కానీ అది నాకు సందేహం ఉండే, ఇప్పుడు మీ మాటల్లో అది క్లారిటీ వచ్చింది. అంటే వారు చేసుకోగలరు, చేసుకుంటే దాని మీద భ్రాంతి ఉంది అనే ఇది, ఆ కర్మని అనుభవించాలనే ఇదితో వాళ్ళు చేసుకోరు. అదే ఒకసారి కూడా అడిగామన్నమాట, అమ్మ ఇప్పుడు అందరూ కాలజ్ఞానం అంటారు, అక్కడ అమ్మది అద్భుతంగా ఉంది కదా, ఆ కాలజ్ఞానము ఇదంతా అంటారు, అవంతా రాసింది స్పష్టమే ఉంది కానీ అది చెప్తే అందరు అపార్థం చేసుకుంటారమ్మా, మీరంతా చెప్పొచ్చు కదా భక్తులకి అని కూడా అడిగామన్నమాట. మధ్యలో నన్నెందుకు వాళ్ళంటే, నీవు పట్టుకున్న ధర్మాన్ని నీవు నడువు, ఎవరికి భయపడకు, మా ధర్మాన్ని మా మహిమని మేము చెప్పుకోరాదు, అది శిష్యుల యొక్క ధర్మం, భక్తుల యొక్క ధర్మం, వాళ్ళు ఏమన్నా చేయకపోని అది వాళ్ళ ఇష్టం, కానీ మా ధర్మాన్ని మా యొక్క మహిమని మా గొప్పతనాన్ని మేము చెప్పుకోరాదు నాయన శివయ్య అన్నారు. అంటే అమ్మలో ఎప్పుడు కూడా నేను అని ఎన్నాడు అన్నారు, అంతా భగవంతుని మీదనే అమ్మోళ్ళు నెట్టేస్తుంటారు, ఏది కూడా అమ్మోళ్ళు ఆ భగవంతుడే చేస్తాడు నాయన. ఇప్పుడు మొన్న కూడా ఏమన్నారంటే, అమ్మ మళ్ళీ ఇదంతా చాలా చాలా కష్టం వస్తుంది శివయ్య ఈ లోకానికి, ఈ కాలం ఎట్టుందంటే కఠినమైన క్రూరకాలం సమీపించింది, ఇప్పుడు ఎవరి మాట ఎవరు గ్రహించరు, నా మాటను కూడా ఇప్పుడు స్వీకరించరు, ఘోరమైన పరిస్థితి సంభవిస్తుంది, ఈ లోకానికి నష్టం అయిపోతుంది, ఆ తర్వాత యుద్ధం వస్తుంది, యుద్ధం వచ్చిన తర్వాత అందరూ పాపాత్ములంతా నశించిపోతారు, పుణ్యాత్ములు రక్షించడానికి గదాధరుడై ఆ భగవంతుడు వస్తాడు, అప్పుడు అందరిని భక్తులంతా రక్షిస్తాడు నాయన అని ఆ విధంగా చెప్తున్నారు. కానీ తానే ఆ విధంగా వస్తామనే మాట అన్నారన్నమాట. ఆ భగవంతుడే అట్లా వస్తాడు నాయన అని చెప్పేసి సెలవు ఇచ్చారన్నమాట. అంటే అమ్మ మళ్ళీ వస్తానని చెప్పారు. అంటే అమ్మ మళ్ళీ వచ్చేది ఉంది, మానవ రూపంతో రారు, దివ్య రూపంతో వస్తారన్నమాట. దివ్య దేహం దాల్చి ఇప్పుడు అమ్మగారు నైనా నేను కైలాసం పోతుందా అన్నారు చివరి మాట. నేను కైలాసం వెళ్తున్నా నాయన, శివుని దగ్గరికి వెళ్తున్నా అని చెప్పారన్నమాట. కైలాసం పోయి మళ్ళీ అమ్మ కైలాసం పోయినారు. మళ్ళీ కైలాసంలో అమ్మకి ఏమని, మళ్ళీ కైలాసంలో నన్ను చాలా గౌరవిస్తారు, చాలా ప్రేమ చేస్తారు, ఎంతంత గౌరవిస్తారని అమ్మోళ్ళు అంటుండే అనమాట కైలాసంలో. అంటే అమ్మగారికి మళ్ళీ అమ్మగారికి పోతే కూడా మళ్ళీ అమ్మగారిని అమ్మ ఈ లోకరక్షణ ఇంకా కొంత ఇంకా కొంచెం జరగవలసి ఉన్నది, మళ్ళీ అమ్మగారు అన్ని దివ్యశక్తులు తీసుకొని అన్నీ దివ్యరూపుడై ఆకాశ మార్గాలు నీకంతా కూడా అమ్మదంతా తెలిసేటట్టు చేస్తున్నా, నువ్వు అందరికీ చెప్పాలా అని చెప్పి అమ్మగారు ఆదేశిస్తే, అమ్మోడు దయచూసి అమ్మది అంతా తెలిసేటట్టు చేసిన వినేటోళ్ళు ఎవరమ్మా అని అన్నారు. వినేటోళ్ళు ఎవరమ్మా అన్నారు. ఈరోజు వినడానికే మేము వచ్చాం. ఆ వినేటోళ్ళు వినని పోని నువ్వు చెప్పే ధర్మం నువ్వు చెప్పాలా అని అన్నారన్నమాట. అయితే చెప్పాలి అని చెప్పి అన్నప్పుడు అమ్మోళ్ళు ఏ విధంగా సాధిస్తారయ్యా అంటే, ఈ భూమండలము నేలునమ్మా, ఈ భూమండలము నేలునమ్మా, 700 కోట్ల భూమండలమునందు 700 కోట్ల భూమండలమునందు ఎక్కితా విహరింతురమ్మా, ఎక్కితా విహరింతురమ్మా, ఈ భూమండలము నేలునమ్మా. 7 లోకాలు 14 లోకాలు, 7 లోకాలు 14 లోకాలు పవళించితా ఉందురమ్మా, పవళించితా ఉందురమ్మా, ఈ భూమండలము నేలునమ్మా, ఈ భూమండలము నేలునమ్మా.
హంసరూపమునంది హంసరూపమునుంది హరిరూపమును దాల్చి హంసరూపమునుంది హరిరూపమును దాల్చి ఆకాశ మార్గానహమ్మ ఆకాశ మార్గానహమ్మ కలిదోషంబులనచునమ్మ కల్కి రూపం వేణుగమ్మ ఈ భూమండలము నేలునమ్మ ఈ భూమండలము నేలునమ్మ ఏనూరు కోట్ల భూమండలమునందు ఏనూరు కోట్ల భూమండలమునందు ఎక్కితా విహరింతురమ్మ ఈ భూమండలము నేలునమ్మ 33 కోట్ల దేవతాలెల్లా 33 కోట్ల దేవతాలెందాను ముందర నడువగా అమ్మ 33 కోట్ల దేవతాలెల్లా ముందర నడువగా అమ్మ తాను ముకుందుడై ఒప్పునమ్మ తాముకుందుడై ఒప్పునమ్మ ఈ భూమండలము నేలునమ్మ ముగ్గురు మూర్తులు రాజోపచారాలు సల్పగా రాజాదిరాజేనుగమ్మ ముగ్గురు మూర్తులు రాజోపచారాలు సల్పగా రాజాదిరాజేనుగమ్మ రాజవసంతుడే అమ్మ ఈ భూమండలము నేలునమ్మ ఈ భూమండలము నేలునమ్మ ఆరుమతముల నెల్ల ఒకటి సేయును ఆరుమతముల నెల్ల ఒకటి సేయును ఆజాత గురుమూర్తి అమ్మ ఆరుమతముల నెల్ల ఒకటి సేయును సకల మత ధర్మం బుగమ్మ సకల మత ధర్మం బుగమ్మ శ్రీ సమత గురుమూర్తి అమ్మ ఆరుమతముల నెల్ల ఒకటి సేయును అహింస గురుమూర్తి అమ్మ శ్రీ సమత గురుమూర్తి అమ్మ ఈ భూమండలము నేలునమ్మ ఈ భూమండలము నేలునమ్మ కొట్టు తిట్టు లేక జగమంత ఏలే కొట్టు తిట్టు లేక జగమంత ఏలేను ఆజాత గురుమూర్తి అమ్మ ఆనంద గురుమూర్తి అమ్మ అహింస గురుమూర్తి అమ్మ ఈ భూమండలము నేలునమ్మ ఈ భూమండలము నేలునమ్మ పంచభూతములెల్ల సరథూలైరాగ పంచభూతములెల్ల సరథూలైరాగ పాపాత్ములను దృంచునమ్మ పాపాత్ములను దృంచునమ్మ పంచభూతములెల్ల సరథూలైరాగ పంచభూతములెల్ల సారథూలైరాగ పాపాత్ములను దృంచునమ్మ ఈ భూమండలము నేలునమ్మ ఈ భూమండలము నేలునమ్మ 3 కోట్ల మంది ముత్తైదులెల్లను 3 కోట్ల మంది ముత్తైదులెల్లను మంగళాహారతులు అమ్మ మంగళాహారతులు అమ్మ ఈ భూమండలము నేలునమ్మ ఈ భూమండలము నేలునమ్మ ఏనూరు కోట్ల భూమండలమునందు ఏనూరు కోట్ల భూమండలమునందు ఎకితా విహరింతురమ్మ ఈ భూమండలము నేలునమ్మ అమ్మగారు ఈ విధంగా శ్రీహరి హరిరూపాన్ని ధరించి ఈ జగత్తులో 3 మూర్తులు అమ్మకి శిష్యులై ఉన్నారు. వాళ్ళంతా 33 కోట్ల దేవతలంతా కూడా ఈ యొక్క లోకంలో ధర్మాన్ని స్థాపించి లోకాన్ని రక్షించటానికి అమ్మగారు పాపాత్మలను ధ్వంసం చేయటానికి పంచభూతములతోటి ఈ భూమండలాన్ని అంతటి కూడా సరి చేస్తారు. పాపాత్మలంతా అంటే ఈ నీరు, పృథ్వీ, భూమండలం నీళ్లు ఎక్కువయ్యేది, అధికం చేసేది వరదలతోటి, తర్వాత భూకంపాలతోటి, ఈ విధంగా రకరకాలైన వ్యాధులతోటి పంచభూతంతో జన నష్టాన్ని అంతా చేస్తారు.
ఆ లోకంలో భక్తులైన వాళ్ళు మాత్రమే అన్ని మతాలను ఏకం చేస్తే 6 మతములను ఒక్కటిగా చేసి ఈ జగత్తును పాలించి అప్పుడు 2105లో ఒక నిశ్చింతగా అమ్మోళ్ళు మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు అమ్మగారు ఏమన్నారంటే, నాయనా నేను దేహాన్ని వదలటం లేదు, ఈ దేహాన్ని వదలటం లేదు, కేవలం నిమిత్తంకే నేను వెళుతున్నాను, నేను ఎక్కడ పోను శివాయ, నువ్వేం భయపడకు, ఈ గుడిలోనే ఉంటా, ఈ గుడి చుట్టూ ఉంటా, ఈ బ్రహ్మాండం అంతా నిండి ఉంటా, ఏ భక్తులు నన్ను తలుస్తారో వాళ్ళ ముందు ప్రత్యక్షమై అందరిని రక్షిస్తూ ఉంటాను. నువ్వేం చింతదేకు, నీకు చాలా చాలా కష్టాలు కలిగిస్తారు, అయితే కూడా ధైర్యంతో ఉండు, భగవంతుడు గదాధరుడై వస్తారని సెలవిచ్చినందుకే నేను ఈరోజు ఈ ఊపిరి పట్టుకొని నడుస్తున్నాను.